హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సమ్మర్ వచ్చేసింది, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. పిల్లలకి నచ్చే ఎమ్మి కట్లెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. వీటి కోసం ముందుగా 2 ఆలుగడ్డలు, 1 కప్పు శనగలు మెత్తగా ఉడికించి తీసుకోవాలి. ఆలుగడ్డ పొట్టు తీసేసి శనగలు వేసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా స్మాష్ అవ్వాలన్నమాట. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని మనం బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అరకప్పు అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి ఉంచుకోవాలి. అలానే 2 క్యారెట్లని తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆలు మిశ్రమంలోకి తురిమి ఉంచుకున్న క్యారెట్ మిశ్రమం వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. 1 కప్పు ఉల్లి తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన అటుకుల పొడిని కూడా వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం. ఈ ఉప్పు కారాలు మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకో. 2-3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. కొంత ఈ బ్రెడ్ క్రమ్స్ని ఈ ఆలు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిపి ముద్దలాగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు కారాలు టేస్ట్ చూసి కొద్దిగా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్స్లో ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో మైదా కలిపిన వాటర్, మరో ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ పెట్టుకొని ఇది ఫస్ట్ మైదాలో ముంచుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ సరిపడా హీట్ అయిన తర్వాత ఇవన్నీ 1 by 1 వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి డీప్ ఫ్రై నచ్చని వారు డైరెక్ట్గా ఇలా మీకు నచ్చిన షేప్స్లో ప్రెస్ చేసుకొని పాన్ మీద రోస్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి లైట్గా ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. తర్వాత మనం కట్లెట్గా ఒత్తుకున్న వాటిని చక్కగా పేర్చుకొని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఎమ్మి కట్లెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.